హాయ్ గైస్, వెల్కమ్ టు శాంశాలి బ్లాగ్స్. ఎటు వెళ్తున్నా అనుకుంటున్నారా? మా బావ నువ్వు ఎవ్రీ 6 మంత్కి తిరుపతి వెళ్తున్నావు, నన్ను అయితే తీసుకెళ్ళట్లేదు. ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్తో వెళ్తున్నావు, వచ్చేస్తున్నావు, మరి నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు? 2 years అవుతుంది నేను తిరుపతి వెళ్ళాక అని మా బావతో ఆర్గ్యూ చేస్తే, ఇగో ఇప్పుడు తిరుపతి వెళ్ళడైతే పాసిబుల్ కాదు, కానీ నిన్ను మినీ తిరుపతి తీసుకెళ్తాను శనివారం రోజు. తిరుపతి వెళ్ళిన ఫీలింగే వస్తుంది నీకు అని అన్నాడు. సరే అయితే అక్కడ ఆ దేవుడు పిలిపించుకున్నప్పుడు వెళ్తాను, కానీ ఇక్కడికైతే ఇప్పుడు మా బావ తీసుకెళ్తా అంటున్నాడు కదా, అందుకని మా బావతో సాటర్డే రోజు వెళ్ళాను. నిజంగా అక్కడికి వెళ్ళినాక చూస్తే దేవుణ్ణి, తిరుపతిలో దేవుణ్ణి చూసినట్టే ఉంది. ఇంకా అక్కడనైనా మనం ఒక్క సెకండ్లోనే మనల్ని నూకేస్తారు, నడవండి నడవండి నడవండి. కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడ పీస్ఫుల్గా మంచిగా దేవుడిని దగ్గరికి వెళ్ళి చూశానండి. నిజంగా ఎంత బాగా అనిపించింది తెలుసా, తిరుపతిలో ఉన్న ఫీలింగే అనిపించింది నాకు. నిజంగా బాగున్నాడు దేవుడు ఇక్కడ, అండ్ లొకేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటిదంటే, మనం తిరుపతి లడ్డు తినాలంటే తిరుపతి ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇక్కడ కూడా ఎవ్రీ సాటర్డే తిరుపతి లడ్డు సేల్ చేస్తారు, అండ్ ఎవ్రీ సాటర్డే ఇక్కడ అన్నదానం జరుగుతుంది. మార్నింగ్ టిఫిన్స్ మధ్యాహ్నం భోజనం పెడతారండి. ఎవ్రీ సాటర్డేనా డైలీయా దాని గురించి నాకు తెలియదు, కానీ మేము ఆ రోజు శనివారం రోజు వెళ్ళాము. మేము కూడా అన్నదానం అయ్యేటప్పుడే వెళ్ళాము, దేవుని దర్శనం చేసుకొని అన్నదానం తిని వచ్చాం. నిజంగా ఫుడ్ చాలా బాగుంది, చాలా బాగుందండి లొకేషన్. వెళ్ళాను వాళ్ళు కంపల్సరీ వెళ్ళండి, సేమ్ మీకు తిరుపతి వెళ్ళిన ఫీలింగే వస్తుంది. తిరుపతిలో ఎంత పీస్ఫుల్గా ఉంటుందో ఇక్కడ కూడా అంత పీస్ఫుల్గా ఉంటుంది. నిజం దేవుడు పిలిపించుకున్నారు తిరుపతి వెళ్తా, కానీ ఇప్పటి నుంచి నేను ఫిక్స్ అయిపోయినా, నాకు ఎప్పుడు కూడా తిరుపతి దేవుని దర్శనం చేయాలనుకుంటే మినీ తిరుపతి కంపల్సరీ విజిట్ అవుతాను. సేమ్ అక్కడ తిరుపతి వెళ్ళిన ఫీలింగే నాకు వచ్చింది. మీరు కూడా వెళ్ళండి, విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ.